మున్సిపల్ పాఠశాల కనీస సౌకర్యాలను అదనపు తరగతి గదులను నిర్మాణం చేయాలా? భర్తీ చేయాలి టీచర్ పోస్టులను ఏ గ్రౌండ్ను లాల్బహదూర్ శాస్త్రి హై స్కూల్ గ్రౌండ్ను పి సిద్ధు పీడిఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి రామచంద్రపురం పట్టణంలో మున్సిపాలిటీ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా రామచంద్రపురం మున్సిపాలిటీలో 6 హై స్కూల్స్, 16 వరకు ఎలిమెంటరీ స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితమే టీచర్ పోస్టులు భర్తీ చేసింది. నేటి వరకు టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. టీచర్ పోస్టులు భర్తీ చేయక విద్యార్థులకు సరైన విద్యాబోధన రావడం లేదు. అదేవిధంగా మరి పాఠశాలలో మరి ప్రభుత్వం కూడా జలజీవన మిషన్ ద్వారా విద్యార్థులందరికీ మినరల్ వాటర్ కల్పించాలని, అదేవిధంగా మరి ఏఐటి మున్సిపల్ పాఠశాలలో రత్నంపేట కానీ పిల్లవారి కానీ లేదా లాల్బహదూర్ శాస్త్రి హై స్కూల్లో ఈ పాఠశాలలో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇరికి గదుల్లోనే ఉంటున్నారు. అదనపు గదులు నిర్మాణం నాడు నేడు నిధుల ద్వారా గత ప్రభుత్వం నిధులు పూర్తిగా ఇవ్వలేదు. సిమెంట్ లేక ఇసుక లేక అదనపు గదుల నిర్మాణం అనేది పూర్తి కాలేదు. తక్షణమే ప్రభుత్వం అదనపు గదుల నిర్మాణం చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా లాల్బహదూర్ శాస్త్రి హై స్కూల్లో మరి ప్రభుత్వం ప్లే గ్రౌండ్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గర్ల్స్ అందరూ కూడా ఎందువల్లంటే ధనకోటి లేఅవుట్లో ప్లే గ్రౌండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మున్సిపాలిటీని కూడా తీర్మానం చేశారు. కానీ విద్యార్థులకి ఇప్పటి వరకు కూడా ప్లే గ్రౌండ్ ఇవ్వలేదు. ప్లే గ్రౌండ్తో పాటు పీఈటీని కూడా నియమించాలని, అదేవిధంగా ఇప్పుడు నేడు అంతా కూడా కంప్యూటర్ రంగం అయినా కానీ మరి మున్సిపాలిటీ పాఠశాలలో మరి సంబంధించి కంప్యూటర్ టీచర్ లేరు. కంప్యూటర్ టీచర్ నియమించాలా? గతంలో పవన్ కళ్యాణ్ కూడా మరి వాలంటీర్లు అందరూ కూడా కంప్యూటర్గా టీచర్గా నియమిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటను కూడా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.